వృక్షాసనం. ఈ అర్ధ వృక్షాసనం కోసం మోకాళ్ళ మీద నిల్చోండి. మీరు ఇక్కడ ఎక్కడా ఉన్నారో మోకాళ్ళ మధ్య అంత దూరం పెట్టండి. మోకాళ్ళ మధ్య అంత దూరం పెట్టుకోండి, పాదాల మధ్య అంత దూరం పెట్టుకోండి. రైట్. హిప్ మీద చేతి పెట్టండి. నాట్ ఆన్ బ్యాక్ బట్ ఆన్ హిప్. ఇప్పుడు బ్యాక్లో మీ వెన్నెముక కోసం ఒక మంచి చేయబోతున్నాము. వృక్షాసనం. ఈ వృక్షాసనం తర్వాత ఎక్సేల్ చేస్తూ నెమ్మదిగా ఈ కాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంతవరకు బెండ్ అయితే అంతవరకు. వెరీ గుడ్. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయొద్దు. రైట్. మనం ఫ్రంట్ బెండ్ చేశాము, ఇప్పుడు బ్యాక్ బెండ్ చేయబోతున్నాము. ఇప్పుడు మనం బెండలోకి వచ్చారు. రెండవసారి నార్మల్గా వచ్చారు. ఇప్పుడు మీరు కాళ్ళని ఇంకొంచెం వెడల్పు పెట్టుకోవాలి. వెడల్పు పెట్టుకోకపోతే మీరు బ్యాలెన్స్ రెస్టింగ్ పోజ్లో మకరాసనం చక్రాసనం నేను వినండి చాలు. బోర్లా పడుకుని రెండు కాళ్ళని చాలుని ఇలా వీళ్ళిద్దరు చేస్తారు. ఇది మకరాసనం. చేస్తారా మీరు? ఓకే. పడుకోండి. రెండవ ఆసనం భుజంగా. వెరీ గుడ్. గడ్డ నాన్న పెట్టి ఈ రెండు ఆసనాలు మీ వెన్నుముకకు చాలా మంచి ఆసనాలు. ఇప్పుడు మనం వెళ్ళకి తల తిరుగుతాం. చాలా బాగుంది. చక్కటి దృశ్యం. డౌన్. ఇది చేయడం వల్ల మీకు అనేకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. దీని తర్వాత మనం చేద్దాము పవనముక్తాసనం. ఈ పవనముక్తాసనంలో ఇన్హేలింగ్ దగ్గుతున్నప్పుడు మనకి